SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 45,999 రూపాయలు మాత్రమే. అప్పుడు మీరు పనిచేసిన 3 సంవత్సరాల్లో బాంబులు వేయడం, కల్చరు, తుపాకులు సీజ్ చేయడం కాకుండా ఫ్యాక్షనిస్ట్ని పట్టుకొని కౌన్సిలింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని అప్పుడులో ఉండేది. చాలా మీరు ద్వారకా తిరుమలరావు అని, గోవింద్ సింగ్ అని, ఉమేష్ చంద్ర గారు అని, మరి ఆ ఫార్ములా ఫాలో అయ్యారు? చేసినాము. ఆరువెట్టుపల్లి అని ఒక గ్రామం ఉంది, రమణారెడ్డి అనే అతను ఆయన ఏం చేసినాడంటే, వాళ్ళ ఊర్లో సరిపోక ప్రతాప్ రెడ్డి వాళ్ళతో గొడవ ఉంటే వేంపల్లి నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి తెచ్చినోళ్ళని మర్డర్ చేసేసినాడు ఆయన. అయ్యో, ఎవరికైతే మర్డర్ కోసం చంపాలని ఒక ఇద్దరిని తీసుకొని వచ్చినాడో వాళ్ళిద్దరిని మర్డర్ చేసేసి కేసు వాళ్ళపై నెట్టేయాలని ఆపోజిట్ గ్రూప్ పైన ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయనే ఇచ్చినాడు, మర్డర్ కేసు ఏమో వాళ్ళపైన. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత జాగ్రత్తగా చేసినామంటే, తర్వాత అతను మర్డర్ చేసిన వేటుకోడలు కావచ్చు, వాళ్ళ బట్టలన్నీ బావిలో వేసేసినాడు. అదంతా తీర్చి మేము దానికి ఎక్కడ వచ్చింది వానిపైన అనుమానం వస్తుంది మాకు. అవతలేమో ముద్దేళ్ళు అయితే జనరల్గా ఫ్యాక్షన్ ఏరియాలో ఏం చేస్తారంటే, ఏదైనా ఒక అఫెన్స్ అయితే ఉండరు, అబ్స్కాండింగ్ అయిపోతారు. అవును, ఎక్కడైనా కూడా అది జరిగింది సంఘటన అంటే చేసినోడు గ్యారెంటీగా వెళ్ళిపోతాడు, ఉండడు. అది నీకు పెద్ద గుడ్డి నమ్మకం. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, పోలేదు. వాళ్ళు ఎక్కడ ఎవరు కూడా ఊరు వదిలిపోలేదు, ఊర్లోనే ఉన్నారు. అసలు వాళ్ళు మేము పోయి పట్టుకుంటామంటే వాళ్ళు మా కళ్ళ ముఖం తెరుచుకొని చూస్తున్నారు. అసలు మాకు ఏ పాపం లేదని వాళ్ళు కాలు పట్టుకునేకి వస్తున్నారు. ఇదేంటో ఇది భలే వెరైటీ ఉందని కంప్లైంట్ వదలలేదు మేము. ఇంకా మాకైతే కొంత సస్పిషియస్ ఉంది. వాడు చాలా ఫెరోసిస్ నాయల్, అంటే నువ్వు ఎంత థర్డ్ డిగ్రీ ఉపయోగించిన కూడా చెప్పేవాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పట్టుకొచ్చి కొడక వీళ్ళందరినీ జైలు పంపిస్తామని గట్టిగా ఇది చేస్తే అప్పుడు క్లూ ఇచ్చినాడు. క్లూ ఇచ్చినా కూడా నమ్మేదానికి లేదు మనకు. వాడు ఏదైతే క్రైమ్ చేసిన ఆయుధాలు ఉన్నాయి కదా, వేటు కొడవలు అవన్నీ ఆ బావిలో ఉన్నాయని చెప్తే ఆ బావిలో మోటార్ పెట్టించి నీళ్ళంతా బయట తోడించి గజయిదిగాలను పంపించి అది తీసిన తర్వాత అది ట్రేస్ అయ్యే వరకు మనకు వానిపైన క్లూ ఏమి ఇచ్చాడు. నేనే చేసినాను, ఎందుకంటే వాళ్ళు చేసేదానికి వాళ్ళు అందుబాటులో రాలేదు కాబట్టి వీళ్ళకి చేసేస్తే అయితే బాగా తాపించినాడు. వాళ్ళకి బాగా తాపించి గొంతు కోసేసినాడు. ఎంతమంది వాళ్ళు? ఇద్దరు. అయ్యో, ఇద్దరు. వాళ్ళైతే వాళ్ళు వచ్చింది మర్డర్ చేసి కిరాయంతకులుగా వచ్చినారు. కిరాయంతకులకి ఇద్దరు బాగా తాపించి ఈయన గంగిరెడ్డి అనేతను వాళ్ళకి మర్డర్ చేసి ఆ కేసు కూడా లైఫ్ పడింది. సూపర్. అది చాలా, ఎందుకంటే కంప్లైంట్ ముద్దాయిగా చేస్తూ అతని పైన కన్విక్షన్ చేయడం అది పెద్ద చరిత్ర ఆ రోజుల్లో. అది కూడా కేసు లైఫ్ పడింది. అదంతా ఒకసారి డిఐజీ గారు సత్యనారాయణ సార్ అని ఉండే, ఆయన విజిట్కి వచ్చినాడు. విజిట్కి వచ్చి సార్ నా కన్విక్షన్ రేటు ప్లస్ నేను చేసిన గుడ్ వర్క్ అంతా చూసి ఆయన విజిటింగ్లో రాసినాడు. ఇతను ఇంతవరకు ఇప్పుడంతా మండల హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్లో చేసినాడు, ఇతనికి టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పోస్టింగ్ అని ఆయన రాస్తే అప్పుడున్న ఎస్పీ గారు నాకు పొద్దున్న 2 టౌన్ ఇచ్చినారు. అదొక గిఫ్ట్. అంటే నా యొక్క అంటే టౌన్ స్టేషన్ చేయాలంటే అంత ఈజీ కాదు. రాయలసీమలో చాలా గ్రేడింగ్స్ ఉన్నాయి. రాయలసీమలో చేయాలంటే ఇంకా అది మనం పోలీస్ ఆఫీసర్గా కొన్ని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇది డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి క్యాస్ట్ని చాలా ప్రియారిటీ ఇస్తారు. క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మెజారిటీ. అందుకు మనం దానికి నో కామెంట్స్, దాని గురించి మనం కామెంట్ చేయగలదు. సార్, ప్రొద్దుటూరు అంటే మీకు గిఫ్ట్ అంటే ప్రొద్దుటూరు బంగారం గిఫ్ట్ అంటే నీకు మైన్ ఏముంది, పోలీస్ ఆఫీసర్ అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఉంది ఆత్మకూరు, కొన్ని వస్తువులు దొరుకుతాయి, కొన్ని వస్తువులు దొరకవు. అదే ప్రొద్దుటూరు అయితే అన్ని విధాల వసతులు ఉంటాయి. బంగారం దగ్గర నుండి మంచి బంగారు షాప్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అంటే రెస్పెక్ట్ ఉంటుంది. టౌన్ కల్చర్లో చేస్తే సడన్గా 10 మంది వచ్చినారు అనుకో, వాళ్ళకి ఏం కావాలన్నా మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఇదే ఆత్మకూరులో చేయాలంటే దాని టైం పడుతుంది. అంటే ఒక చేసినామని ఆ రోజుల్లో పొద్దుటూరు 2 టౌన్. సార్, ప్రొద్దుటూరు బంగారం ఎందుకండి? అక్కడ గనులు లేవు, ఏమీ లేవు. గనులు లేవు కాబట్టి బిజినెస్ మ్యాన్ చాలా ఉన్నారు. మహారాష్ట్ర అంటే బాంబే తర్వాత సెకండ్ బాంబే అంటారు.
మన కానీ రాయలసీమ అంత టౌన్ కూడా పెద్ద కనిపించదండి, చాలా కనబడదంటే అదే అర్థం కానీ పొద్దుటూరు అంటారు. అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే బాగా, ఇప్పుడు భూసీటరామ్ ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు, ఆయన చాలా మంచి వ్యాపారస్తుడు. అక్కడికే ఎందుకు వస్తారని, ఆ ఊరు చూస్తే చూడడానికి కూడా చిన్న గోల్డ్లో నమ్మకం ఉంటుంది. అచ్చా. బంగారు అనేది చాలా మందికి తెలియని రహస్యం ఏమంటే దాంట్లో ఎంత మిక్స్ అయ్యేది నేను చెప్పలేను దానికి. బంగారు కావచ్చు, బట్ట కావచ్చు, క్లాత్, అది వాళ్ళకే తెలుస్తుందంట. ఎవరైతే ఆ వ్యాపారం చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది మంచి పేరుంది, మంచి ఐటమ్స్. అంటే నీకేం చెప్తున్నానంటే నీ హైదరాబాద్ సిటీలో కూడా ఉండదు అటువంటి ఐటమ్స్ చేయించే కెపాసిటీ పొద్దుటూరులో ఉంది. నీకు మోడల్స్. కానీ చాలా చిన్న ఊరు అంటే అది ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు కూడా చేయించుకొని పోతారు. అదే హైదరాబాద్ లాగా పెద్ద పెద్ద షాపులు కనపడవు, చిన్న ఊరు అంటే నమ్మకం. అంటే నీకు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళు తయారు చేయించి ఇస్తారు. హైదరాబాద్ సిటీలో ఏమంటే నీకు మెటీరియల్ రెడీగా ఉంటుంది. అంటే నువ్వు ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా రెడీగా తయారు చేసిన 24 క్యారెట్ కావచ్చు, రెడీగా ఉంటే అది నువ్వు పోతానే డబ్బు కట్టి ఎత్తుకుని అయిపోవచ్చు. ఇక్కడ అట్లా కాదు, మనం ఆర్డర్స్ చేస్తే అది నీకు 1 మంత్ కావచ్చు, 2 మంత్ కావచ్చు, మనం ఏదైతే అందులో కల్తీ లేకుండా చక్కగా నమ్మకం బాగా. సరే, ప్రొద్దుటూరులో మీకు మార్క్ ఏముందండి? పొద్దుటూరులో నేను బాగా ల్యాండ్ ఆర్డర్ బాగా చేసినాను, మంచి పేరుంది. అయితే అప్పుడు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వరదరెడ్డికి కొంచెం నాకు చిన్న ప్రాబ్లం వచ్చాయి. ఆడ ఏమంటే రమణారెడ్డి అని ఒకతను ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే. అతనికి ఈయన మధ్య ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు దస్తగిరిపేట అని ఒకటి వస్తుంది, నడంపల్లి, బోడంపల్లి అనే వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లో ఏజెంట్లు వరదరెడ్డికి లేరు, అదంతా రమణారెడ్డి ఏరియా. నేను ఏం చేసినా, ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం చేసినా అంటే ఏ పార్టీ ఏజెంట్ని కూడా ఎవడు తీసేదానికి లేదు, ఇది నేను నా ఏరియాలో నా కంట్రోల్లో ఉండాలని ఏజెంట్లు కూర్చోబెట్టి ఎలక్షన్ జరిపించిన, ఫేర్గా చేయించిన. అది రమణారెడ్డికి ఒప్పుకోలేదు. కానీ అట్లని వరదరెడ్డి కూడా నాకేం సాయం చేయలేదు. గవర్నమెంట్ వస్తానే నువ్వు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినావు కాబట్టి నువ్వు చెలో జావని బాలరెడ్డిని నా బ్యాచ్ వాడేవాడు, వానికి 2 టౌన్ వేసేగించి నన్ను తాళ్ళపొద్దుటూరు పంపిస్తారు. ఇక్కడికి తాళ్ళపొద్దుటూరు. అప్పుడు పొద్దుటూరులో ట్రాఫిక్ మీకే ఉండేది అప్పుడు. కానీ ట్రాఫిక్ అసలు కంట్రోల్ ఉండదండి, రోడ్లు డెవలప్ కంట్రోల్ ఉండదంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఏమంటే పొద్దుటూరు చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలంతా ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు టౌన్లోనే ఉంటారు. ప్రతి ఒక్కడు పల్లె ప్రాంతం నుంచి ఎన్నో వందల ఆటోలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. కాబట్టి నేరో రోడ్డు ఉండడంతో వచ్చిన చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కాలేజీ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ అదర్ బంగారు షాపుల దగ్గర కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఏదైనా కావాలన్నా మార్కెట్ కావచ్చు, మార్కెట్ కూడా సెంటర్లోనే ఉంటుంది. అందరూ అక్కడే వస్తారు. వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా. దాంట్లో ఈ ప్లాట్ఫారం వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి మనం సరిగా ఏది చూపిలేము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడు ఎంత పెద్ద డబ్బు ఉన్నాడైనా ఒక షాప్లో ఉన్నా కూడా ప్లాట్ఫారం బతికేవాడు రోడ్డుపైనే ఉంటాడు కదా, వానికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, వాని బతుకు తెరుగు కూడా వాడు చూసుకోవాలి కదా. కాబట్టి ఇంకా దానికి మానవత్వం అనేది ఒకటి అడ్డం పడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేయాలన్నా కూడా పబ్లిక్ సపోర్ట్ కొట్టడం కూడా మనం అది మానవత్వంగా కొన్ని మనం చెప్పలేము. ఆడ సైలెంట్. బంగారం కొన్నారు ఎప్పుడైనా? బంగారం అంటే అప్పుడు నా మ్యారేజ్ కొన్నాను, 19లో నా మ్యారేజ్ జరిగింది, ఆయన రాము దగ్గరే చేయించినాము. అయితే సరే, పొద్దుటూరులో ఇంకొక ఫేమస్ ఉంది, దోశ కూడా ఉంది, కోవా ఉంటుంది బాగా మంచి స్వీట్ దోశ అని, ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసి దోశ చేస్తారు. ఆ రోజుల్లో 150 రూపాయలు అనేవాళ్ళు ఒక దోశ. ఇంకొకటి పోలికలు ఉన్నాయి, బాగుంది, చాలా బాగుంటాయి. ఓకే, ప్రొద్దుటూరు దగ్గర దగ్గరకు వచ్చారు. తాళ్ళపొద్దుటూరు పోయిన తర్వాత మళ్ళీ లెక్కరేడుపల్లికి పోయినాము. లెక్కరేడుపల్లి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. ఆడ ఒక నాకు మంచి జరిగింది అనుకుంటా. నేను ఎప్పుడు కూడా ఆడ రెడ్ శాండిల్ కేసెస్లో చాలామంది ఆఫీసర్లు సస్పెండ్ అయినారు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు. నేను లెక్కరేడుపల్లి ఎస్ఐ కింద, పైన
మా సిఈ గారు ఉండే సోమన్ అని ఆయన, మా గురువు ఉండే వెంకటరామరెడ్డి అని డిఎస్పీ, పులివెందుల డిఎస్పీ గారు, మంచి ఆఫీసర్, చాలా జెంటిల్మెన్. ఆ రోజుల్లో నేను లక్కిరెడ్డిపల్లిలో చాలా పద్ధతిగా ఉద్యోగం, ఎందుకంటే కొంచెం భయం కూడా అక్కడ రాజగోపాల్ రెడ్డి అని సీనియర్ పొలిటీషియన్ ఉన్నాడు, ఆడు చాలా మోహన్ రెడ్డి అని ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ నాయన ఉండే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి. ఆడ కొంచెం అడవి ప్రాంతం ఫారెస్ట్ ఏరియా ఉండడంతో మొత్తం రెడ్ శాండిల్ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది వాస్తవం. ఆ రోజు ఎందుకో నా దగ్గర కూడా ఎవరో అప్రోచ్ అయితే నేను దానికి అంగీకరించకుండా సైలెంట్ అయిపోవడంతో మా సిఈ గారు కొంచెం దాంట్లో పొరపాటు చేయడంతో మొత్తం 1 వీక్కే 3 సిఈలు, ఎస్ఐలు, మొత్తం 15-16 మంది సస్పెండ్ అయిపోయారు. నాకు 10 డేస్కి సిఈ ప్రమోషన్ రావాలి. ఆ రోజు నేను సిఈ ప్రమోషన్ తీసుకొని పోయి డిఎస్పీకి కలిసి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నాకు భోజనం పెట్టినాడు డిఎస్పీ గారు. భోజనం పెట్టి, నువ్వు ఈరోజు సిఐ అయినావు అంటే నువ్వు పెద్ద అదృష్టవంతుడు, పైన సిఐ సస్పెండ్ కావడం ఏమి, కింద ఎస్ఐ ఎందుకు కాలేదనేది ప్రతి ఒక్కరు దానికి ప్రశ్నిస్తున్నారు. అంటే నేను చెప్పిన, సార్ మీ అందరి బ్లెస్సింగ్స్, మా అమ్మవారు కులదేవత అమ్మవారు ఉన్నాయి సార్. అందులో ఆ 15 మందిలో మీ రోల్ లేదు, ఆ మిగతా వాళ్ళందరూ చేతులు తడుతున్నారు. నేను అది కాదు, సిఐ సస్పెండ్ చేసి కింద ఎస్ఐ సేవ్ అయినాడంటే నువ్వు అదొకటి అర్థం చేసుకోదానికి. ఒకటే బిల్డింగ్లో ఉండే దాంట్లోనే ఒకే హెడ్ క్వార్టర్, మీకు సంబంధం లేకుండా వేసేస్తారేమో, ఏముంది మన చేతిలో ఉండే అట్లాది మనకు. అలా కాదు, ఆ క్రైమ్లో మీకు సంబంధం లేకుండా ఆయన పెట్టాడా అంటే ఆయన సర్కిల్ కదా. నేను ఎస్ఐ, నేను ఎల్ఆర్పల్లికి ఎస్ఐ, ఆయన రామాపురము, గాలివీడు అన్నిటికీ సర్కిల్. ఆయన ఏరియా పెద్దది ఉంటుంది కదా. అట్లా ఆయన ఎవరండి ఆయన పేరు? సోమన్న సార్ అని ఉన్నాడు పాపం. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడ సిఐ ప్రమోషన్ అయింది. సిఐ ప్రమోషన్ తర్వాత జమ్మడుగు సిఐగా. ఓకే, జమ్మడుగు సిఐగా చాలా టౌన్లో క్రైమ్ ఉంది కదండి, జమ్మలమడుగులో ఫ్యాక్షన్ ఉంది కదా. నేను కొండాపురం, అది ఒక చిన్న దీంట్లో చిన్న చిట్కా ఏమంటే, కస్టమర్ రవి అని ఒకతను ఉన్నాడు, పెద్ద ఆయన, మంచోడు. ఇట్లే మీ మాదిరిగా వచ్చినాడు జమ్మడుగు సిఐగా ఉన్నప్పుడు. నేను నీ కొండాపురం వేయిస్తా అన్నాడు. నీ ఇష్టం మోనా అని చెప్పిన. జస్ట్ ఒక టీ తాగినాము. టీ తాగేటప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది కొండాపురం సీఎం రాజశేఖర రెడ్డి సీఎం గారికి ఫోన్ చేసినాడు డైరెక్ట్. ఆయన చేస్తే అప్పుడు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తే మా ఎస్పీ అప్పుడు చౌహాన్ సార్ ఉండే. అట్లా బల్ల బుద్ధి, నువ్వు జమ్మూరులో ఉన్నావు కదా, కొండాపురం నీకేం అవసరము, ఏం పని నీకాడని చెప్పినాడు. సార్ అది నాకు సంబంధం లేదు అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వాస్తవం చెప్పిన, సార్ ఒకతను సో పర్సన్ వచ్చినాడు, ఇట్లా ఛాయ్ తాగుతున్నాము ఎందుకు ఆయన చెప్తే నేను నవ్వుకున్నాను. అయినా డివో ఎట్లా ఏడిస్తుంటే ఏదో గంటలో డివో వచ్చేసిందంటే సరే అని మళ్ళీ ఆయనే ఫోన్ చేసి జాయిన్ కానీ చెప్పినాడు.